తీర్మానం చేయడం జరిగింది. ఎందుకు ఆ రకంగా చేయాల్సి వచ్చింది? ఎందుకు దాని మీద చర్చ జరగకుండా బాధారగా ఈ ప్రభుత్వం చేయాల్సి వచ్చింది? ఎవరికి వారు ఏ పార్టీ ఈ యొక్క ఫ్రీ జోన్ అనేటువంటిది అనుకూలంగా ఉంది, ఏ పార్టీ ఫ్రీ జోన్ కాదంటుంది, హైదరాబాద్ సిక్ జోన్కి వస్తుందో అది తెలియాల్సినటువంటి అవసరం ఉండే. మా అందరి ముందే ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారికి ఫోన్ చేస్తే మేము అనుకూలంగా ఉన్నామని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని చెప్పారు. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మరి కొంతమంది లేచి ఆ యొక్క తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ రకమైనటువంటి రెండు నాలుకల ధోరణి, ఈ రకమైనటువంటి ద్వంద్వ విధానాలు, ఈ రకమైనటువంటి అవకాశ విధానాలు ఈ రాజకీయ పార్టీలు విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది.